ముల్లోకాల్లో అందగత్తె అయిన అప్సరస తిలోత్తమ ఎలా పుట్టిందో మీకు తెలుసు? పూర్వం కుంద ఉత్కంద అనే ఇద్దరు అన్నదమ్ములైన రాక్షసులు ఉండేవారు. వాళ్ళు బ్రహ్మదేవుడిని తపస్సు చేసి చావు లేకుండా వరం కావాలని కోరు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్న బ్రహ్మ వాళ్లకు ఒక షరతు పెడతారు. మీరు ఒకరినొకరు చంపుకుంటే తప్ప చావు రాదని వరం ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఆకృత్యాలు చూడాలని బ్రహ్మ విశ్వకర్మను పిలిచి ముల్లోకాల్లో కనీ విని ఎరుగని అందగత్తెను తయారు చేయమని కోరతారు. అప్పుడు విశ్వకర్మ 14 లోకాలు తిరిగి అక్కడ అత్యంత విలువైన మణులు, రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలను తెప్పించి వాటి సారంతో అత్యంత మేలైన పదార్థాలతో కనీ విని ఎరుగని అప్సరసను తయారు. ఆమె పేరే తిలోత్తమ. తిల అంటే బీజకణ స్థితి అని, ఉత్తమ అంటే శ్రేష్టమైన. అప్సరస అణువణువున సృష్టిలో కల్లా ఉత్తమమైన బీజశక్తితో సృష్టి. ఆ తర్వాత ఒకరోజు తిలోత్తమ వింధ్య పర్వతాల మీద విహరిస్తుంది. ఆ సమయంలో కుంద ఉత్కంద అన్నదమ్ములు ఆమెను చూసి ఎలా అయినా ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటారు. తిలోత్తమను నేను పెళ్లి చేసుకుంటా అని ఇద్దరికి బాగా గొడవ అవుతుంది. ఆ గొడవ కాస్త ఘోరమైన యుద్ధంగా మారుతుంది. బ్రహ్మదేవుడు వారికిచ్చిన వరం కూడా మర్చిపోయిన ఈ రాక్షసులు యుద్ధం చేసుకుని ఒకరినొకరు చంపుకొని అక్కడికక్కడే మరణిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.